యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాంధీ జయంతి వేళ ఆదర్శంగా నిలిచిన సత్యసాయి సంస్థ. జూబ్లీ బస్టాండ్లో స్వచ్ఛతా కార్యక్రమం. యాప్రాల్లోని గరుడ బ్యాడ్మింటన్ అకాడమీలో పోటీలు ప్రారంభం. జ్యోతి ప్రజ్వల చేసిన బీజేపీ నేత మురళీధరరావు. ఆదర్శంగా నిలిచిన బెస్ట్ సేవా సొసైటీ. కక్కిరేనిలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ. దేవరుప్పులలో బతుకమ్మ చీరల పంపిణీ. మంత్రి ఎర్రబెల్లి, కలెక్టర్ శివలింగయ్యకు ఘన స్వాగతం. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్స్ లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు అండగా నిలిచారన్నారు. ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరలు అందిస్తున్న ఘనత ఆయనదేనన్నారు. చీరల పంపిణీ అనంతరం అందరితో కలిసి ఆయన నృత్యం చేశారు. తెలంగాణలో 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. అంటే దాదాపుగా ఉన్న మహిళా జనాభా 95% దీంట్లో కవర్ అవుతున్నారు. సో కాబట్టి ఈ ఇంత మహత్తర కార్యక్రమాన్ని నేను ఎక్కువ మాట్లాడితే ఎమ్మెల్యే గారు మాట్లాడతారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చేస్తూ ఇప్పుడు మున్సిపల్ బతుకమ్మ చీరల కార్యక్రమానికి సోదరులందరికీ వేదిక ముందున్న పెద్దలు మా గౌరీ మా ఫ్లో లీడర్స్ అందరికీ స్వాగతం అని చెప్పి నిండుగా దీవించి ఈ మధ్యన జరిగిన నాగర్సాయి ఎలక్షన్లో భగత్ అనే పిల్లవాడిని నిలబెట్టి ఉద్ధరుడైనటువంటి జానారెడ్డి మీద సునాయాసం గెలిపించి ముఖ్యమంత్రి గారి ఒళ్ళో వేసిన కేసీఆర్ గారు దక్షతను విసర్జించి అక్కడ రైతులు ఆడబిడ్డలందరూ కలిసి ప్రధానికంగా ఇలా ఒక ల్యాండ్ మార్క్గా కేసీఆర్ గారి పాలనకు దక్షతకు నిదర్శనంగా గెలిపించారు. అట్లనే ఈరోజు ఉద్యమంలో పెరిగిన నాయకుడు తనకు తానుగా ఊహించుకొని తాత భుజం మీద కూర్చొని చేతి మీద చేపెట్టి మనవాడు అనుకుంటాడు, నేను తాత కంటే పెద్దగా నా ఇస్తున్నాను, దించితే కింద మోకాల కిందకే ఉంటాడు అనేది తెలిసి వచ్చే విధంగా ఇవాళ తన ఆస్తులు పెంచుకొని ఆస్తులు కాపాడుకోవాలనే భయంతో పోయి ఈ రాష్ట్రానికి సహకారం చేయనటువంటి పార్టీ బీజేపీ పార్టీలో చేరితే అక్కడి ప్రజలు ఒక పిల్లవాడిని సూచిస్తే గెల్లి శ్రీనివాస్ యాదవ్ అనే పిల్లవాడిని ఆ ఉత్తర్వుల మీద కేసీఆర్ గారు నిలబెట్టారు. ఎట్లయితే నాగరసాగర్ గెలిపించమని టీఆర్ఎస్ వైభవాన్ని చూపించారో, కేసీఆర్ గారి పరిపాలన దక్షతకు నిదర్శనంగా గెలిపించి పంపించారో, అట్లనే ఇవాళ హుజూరాబాద్ జరిగే ఎలక్షన్లు కూడా మా ఆడబిడ్డ అందరూ కలిసి పోయి తమ తమ బంధువులు పరిచయాలున్న చోట స్నేహితులు ఏ గ్రామాలు ఎవరికి పరిచయం అట్లా వెళ్ళి గెలిపించి గెలిచిన వాళ్ళు మళ్ళీ కేసీఆర్ గారు దానికి ఇస్తామని చెప్పి ఇక్కడికి వచ్చిన 1000 మంది ఆడబిడ్డలు చీరలు పంపుతుంటే అన్న హుజూరాబాద్కు మా వంతుగా వెళ్తాము, కేసీఆర్ గారిని కాపాడుకుంటాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, తెలంగాణను కాపాడుకుంటాము, గెలిచిన వాసును గెలిపించుకొని వస్తామని చెప్పి స్వతహాగా వాళ్ళు ప్రకటించితే ఇవాళ జీవిస్తే సంబరం అనిపిస్తుంది అన్నమాట. ఆడబిడ్డలు ఎంత చిత్తశుద్ధితో ఉందో కేసీఆర్ గారిని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, సంస్కరణలు కాపాడాలి, దేశానికి ఆదర్శంగా చేస్తున్నారని చెప్పి మాకు వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి చుట్టాల పక్కలు చెప్తున్నారు, బతుకుదరుగు పోయి వచ్చిన చెప్తున్నారు. ఆ రాష్ట్రంలో ఇట్లాంటి సౌకర్యాలు లేవు, ఇట్లా కరెంటు లేదు, ఇట్లా నీళ్లు లేవు, ఇట్లా చదువు లేదు, అక్కడ విద్యా సంస్థలు లేవు, మన దగ్గర బాగున్నాయని చెప్పి పొట్ట చేతిలో పెట్టుకొని బతుకుదరుగు పోయినటువంటి వేరే రాష్ట్రాలకు పోయి వచ్చిన చెప్తున్నదాన్ని అని చెప్పి స్వయంగా ఆడబిడ్డలు చెప్తున్నారు. ఈ చీరల పంపిణీ వేదిక ద్వారా మా ఆడబిడ్డ ఇచ్చిన దీవెనతో ఇచ్చిన ధైర్యంతో నేను చెప్తున్న బాధ గెలిచి వస్తాను చేతలకు.
గాంధీ జయంతి సందర్భంగా యాప్రాల్లోని ధ్యాన మందిరం వద్ద మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు బిల్వం, ఉసిరి తదితర మొక్కలను నాటారు. శ్రీ అష్టోత్తర శతచుక్కల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చుక్కల వేణుకుమార్ ఆధ్వర్యంలో కల్పవృక్షం పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ మొక్కలను నాటి పెంచితే భావితరాలకు మేలు చేసిన వారమవుతామన్నారు. కార్యక్రమంలో హరి, చుక్కల వేణుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓం ఆపాతాళనభస్థలస్థాన భవన బ్రహ్మాండమావిస్ఫురాత్ జ్యోతిస్ఫటిలింగమౌళిలస్ఫుర్ణేందువాస్తమృతైః హస్తకప్లుతమేకమీ సమనీషు రుద్రానువాకంజపాన్ శ్రీమన్మహాదేవాయ ఓం నమో శ్రీ వెంకటేశాయ. శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ మరియు గోదావరి మహారథి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు కల్పవృక్షం కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కల్పవృక్షం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ మురళీధర్ రావు గారు, కన్వీనర్ గోదావరి మహారథి ఉత్సవ సమితి వారు రావడం, అదేవిధంగా రుద్రాక్ష స్వామివారు రావడం చాలా సంతోషదగ్గ విషయం. ఈరోజు మెహర్ బాబా కాలనీలో శివాలయంలో ఈరోజు 3 చెట్లు నాటడం జరిగింది. బిల్వం మరియు ఉసిరి చెట్లు నాటడం జరిగింది. ఈ కల్పవృక్షం కార్యక్రమంలో మేము ప్రతి ఒక్క దేవాలయంలో హైదరాబాద్లో కానివ్వండి, అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు అన్నింటిలో కూడా చెట్లు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా గోదావరి నది తీరాన కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో మేము ఉన్నాము. దానికి కన్వీనర్ అయినటువంటి శ్రీ మురళీధర్ రావు గారి సహకారాలు ఎంతో ఉన్నాయి. మేము ఇన్ జనరల్గా ఎవరైనా పుట్టినరోజు ఉంటే వారిని పుట్టినరోజు సందర్భంగా దేవాలయం తీసుకెళ్లి వాళ్ళ నక్షత్రం ప్రకారం వచ్చే చెట్టుని నాటించే కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాము. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వారి వారి పుట్టినరోజు సందర్భంలో వారికి వచ్చే నక్షత్రంతో వచ్చే చెట్టుని నాటవలసిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విన్నపించుకుంటూ మరొక్కసారి మురళీధర్ రావు గారికి, అదేవిధంగా రుద్రాక్ష స్వామి వారికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమానికి ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని తెలియజేస్తూ ఓం నమో శ్రీ వెంకటేశాయ. అన్నదానానికి మించిన దానం ఏదీ లేదని శ్రీ రుద్రాక్ష స్వామీజీ చెప్పారు. 6 ఏళ్లుగా తాము నిత్య సంచార అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. యాప్రాల్లోని గరుడ బ్యాడ్మింటన్ అకాడమీ వద్ద స్వామీజీ ఆధ్వర్యంలో ఆహుతులకు ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో చుక్కల వేణుకుమార్, మురళీధర్ రావు, హరి, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 2/1/2021 138వ రోజు నిత్యాన్న ప్రసాద కార్యక్రమం. ఈ రోజు అన్నప్రసాద కార్యక్రమము ఈ గౌరవనీయులైన పెద్దల సమక్షంలో ఈ అన్నప్రసాద కార్యక్రమం జరపబడుతుంది. ఈ అవకాశం మాకు భగవంతుడు కల్పించినందుకు వారికి ఆత్మ పాదాభివందనాలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క సభకు అలంకరించిన పెద్దవారందరికీ, పెద్దవారైతే మా విశేష శుభమంగళ ఆశీస్సులు తెలియపరుచుకుంటున్నాము, చిన్నవాళ్ళైతే వారికి కూడా మా విశేష శుభమంగళ ఆశీస్సులు తెలియపరుచుకుంటూ ఈ రోజు అన్నప్రసాద కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ వారి యొక్క సౌభాగ్యాలు, వారి యొక్క ఆశయాలు, వారి యొక్క కోరికలు నెరవేరే విధంగా ఈ యొక్క శక్తి ప్రార్థన చేసి ఈ ప్రసాదంలో వితరణ జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ సర్వదా ఈశ్వరుని సేవలో శ్రీ రుద్రాక్ష స్వామీజీ ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన ఈ పెద్దలందరికీ మా విశేష శుభమంగళ ఆశీస్సులు తెలియపరుచుకుంటున్నాము. అన్ని దానాలలో కన్నా అన్నదానమే మిన్న. అన్నదానం చేస్తేనే చాలు అనే పదం ఉండగలిగే ఏకైక మార్గం అన్నదానమే. మిగతా మీరు ఏ దానమైనా చేయండి, వాట్ నెక్స్ట్ అని చెప్పని చూస్తుండేది. అన్నదానం మటుకు వాట్ నెక్స్ట్ ఉండదు.
కడుపు నిండా తిన్నవాడు సంతృప్తి పడి చాలు అని అంటారు. ఆ చాలు అనే మాట కడుపులో ఉన్న వైశ్వానరుడు మన మాట రూపంలో శ్వాస రూపంలో బయటకు వచ్చి ఆ తరంగాలను మన శరీరానికి తాకిన తర్వాత ఒక అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ఆ అనుభూతి మీరు కూడా పొందాలనుకుంటూ వచ్చి అన్నదానం చేయండి. ఈ యొక్క అనుభూతిని మీరు కూడా పొందాలి. సర్వే జనా సుఖినో భవంతు. గాంధీ జయంతి సందర్భంగా యాప్రాల్లోని గరుడ బ్యాడ్మింటన్ అకాడమీలో తలపెట్టిన పోటీలను బీజేపీ నేత మురళీధర్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల దేహదారుఢ్యం పెరుగుతుందన్నారు. దేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్నారు. అందువల్ల క్రీడారంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం శ్రీ అష్టోత్తర శతచుక్కల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు చుక్కల వేణుకుమార్ మాట్లాడుతూ తమ అకాడమీలో శిక్షణ పొందిన క్రీడాకారులు ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. నేను డాక్టర్ వేణు చుక్కల, పార్ట్నర్ గరుడ బ్యాడ్మింటన్ అకాడమీ. ఈరోజు మేము మా గరుడ బ్యాడ్మింటన్ అకాడమీ తరఫున బొమ్మగాని నరేందర్ మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా శ్రీ మురళీధర్రావు గారు రావడం జరిగింది. వారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు ఇన్ఛార్జ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం. సో వారు వచ్చి ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది. మా యొక్క గరుడ బ్యాడ్మింటన్ అకాడమీ ఫ్రెండ్లీ గరుడ బ్యాడ్మింటన్ అకాడమీ. ఎందుకంటే ఇన్ జనరల్గా చూస్తూ ఉంటాం, చాలా కూడా వేరే వేరే అకాడమీస్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మా దగ్గర అట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మంచి అకాడమీగా పేరు పొంది ఈ చుట్టుపక్కలనే ఒక మంచి కోచింగ్ తీసుకున్న పిల్లలుగా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్, రాష్ట్ర ర్యాంకర్స్ మరియు భారతదేశం ర్యాంకర్స్ ప్లేయర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో మంచి ఛాంపియన్స్గా బయట వస్తారని మేము ఆశిస్తున్నాము. మరి ముఖ్యంగా ఏంటంటే మా గరుడ ప్లేయర్స్ అందరూ కూడా మేము చేసే సామాజిక కార్యక్రమంలో భాగంగా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ కానివ్వండి, వారు వచ్చేసి రక్తదానం ఇవ్వడం ఒకటైతే, మరొకటి కల్పవృక్షం ప్రోగ్రాంలో భాగంగా మేము చెట్లు పెట్టే కార్యక్రమంలో కూడా వాళ్ళందరూ కూడా మా ప్లేయర్స్ అందరూ కూడా భాగస్వాములై సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయి సామాజిక సేవలో వారు ముందుండి, అదేవిధంగా మేము చేసే తిరుమల యాత్రలో నడు వెంకన్న కడకు దానిలో కూడా వారందరూ కూడా ఉండడం చాలా సంతోషదగ్గ విషయం. వారికి ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు ఎన్నో టోర్నమెంట్స్ కూడా మేము చేయబోతున్నాం. అదేవిధంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా మేము చేయబోతున్నాం. దానికి ప్రతి ఒక్కరు కూడా ముందుండి నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. గాంధీ జయంతిని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి సేవా సంస్థ విశిష్ట సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ సమితుల సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీ బస్టాండ్లో స్వచ్ఛత సే దివ్యత తక్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా బస్టాండ్లోని పలు ప్రాంతాలను శుభ్రం చేశారు. గోడలకు పెయింట్ వేశారు. నా పేరు అశోక్ రెడ్డి, స్టేట్ సర్వీస్ కోఆర్డినేటర్, తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు అక్టోబర్ 20 వరకు స్వామివారి అవతార ప్రతిమ దినోత్సవం వరకు సత్యసాయి సంస్థలు ఉన్న ప్రతి చోట స్వచ్ఛత నుండి దివ్యత్వం వైపుకి అనే కార్యక్రమాన్ని తీసుకొని మొత్తం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన దగ్గర కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని 4 జిల్లాలు సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలో అందరూ కలిపి సేవాదళ సభ్యులు మన స్థానిక జేబీఎస్ బస్టాండ్లో ఈరోజు స్వచ్ఛత నుంచి దివ్యత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టినారు. దానిలో భాగంగా సుమారుగా 180 మంది పురుషులు, 50 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
పూర్తిగా ఏ స్వచ్ఛత కావాల్సిన అవసరాలు ఏవి ఉన్నాయో అవన్నీ సాయంత్రం వరకు ఇక్కడ చూసేసి వెళ్తాము. ఈ కార్యక్రమం ఇవాళ మొదలైంది, గాంధీ జయంతి రోజు మొదలైంది. స్వామివారి అవతార ప్రకటన దినోత్సవం అయినటువంటి అక్టోబర్ 20 వరకు ఈ కార్యక్రమం రెగ్యులర్గా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టినాము. దీనికి అందరు సేవాదళ సభ్యులు దేశం వ్యాప్తంగా కూడా ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాం. జై సాయిరామ్. రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు బుక్కా ఈశ్వరయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, బలరాం, గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు బుక్కా ఈశ్వరయ్య మాట్లాడుతూ స్వగ్రామంపై మమకారంతో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని నిర్మించినట్టు చెప్పారు. గాంధీజీ అడుగుజాడల్లో యువత ముందుకు సాగాలన్నారు. V3 చైర్మన్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, బలరాం మాట్లాడుతూ వివిధ రంగాల్లో స్థిరపడిన వారు గ్రామ అభివృద్ధికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో బెస్ట్ సేవా సొసైటీ వ్యవస్థాపకులు బుక్క ఈశ్వరయ్య, సర్పంచ్ పిట్ట కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ ముప్పిడి దయాకర్, రిటైర్డ్ హెచ్ఎం దాచపల్లి రంగయ్య, ఆర్యవైశ్య సంఘం గ్రామశాఖ అధ్యక్షులు దాచపల్లి ఈశ్వరయ్య, బుస్సా శ్రీనివాస్, వార్డు సభ్యులు చిల్లా మధురవేణి, ముద్రబోయిన శ్రీశైలం, ఆర్గనైజర్ వేముల సైదులు, దాచపల్లి మల్లయ్య, దాచపల్లి రమేష్, వెంకన్న, శ్రీను, నరసింహ, శ్రీనివాస్, మిరియాల సత్తయ్య, రామకృష్ణ, దేవేందర్ పాల్గొన్నారు. బెస్ట్ సేవా సొసైటీ వ్యవస్థాపకులు, మా వైశ్య ప్రముఖులు, మా మామగారు అయినటువంటి కక్కిరేణి గ్రామ వాస్తవ్యులు బుక్కా ఈశ్వరయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రిటైర్డ్ హెడ్ మాస్టర్ దాచపల్లి రంగయ్య గారు, ప్రథమ పౌరుడు అయినటువంటి మిత్రుడు పిట్ట కృష్ణారెడ్డి గారు, అలాగే మన రామన్నపేట మండల ఎంపీపీ గారు జ్యోతి బలరాం గారు, ఈ వేదిక పైన ఉన్నటువంటి వార్డు మెంబర్లు మరియు వైశ్య ప్రముఖులు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మరి అలాగే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లు, పత్రికా సోదరులు, గ్రామ ప్రజలు, మరి బెస్ట్ సేవా సొసైటీ ఆర్గనైజ్ చేసేటువంటి వ్యక్తి వేముల సైదులు గారు, అలాగే మా V3 న్యూస్ అసోసియేట్ ఎడిటర్ సంతోష్ గారు వేగబెగ్గర సంతోష్ గారు, అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలుసు. ప్రప్రదంగా మహాత్మా గాంధీ పుట్టినరోజున ఇక్కడ 152 సంవత్సరాల తర్వాత ఒక గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప వరం ఈ గ్రామ ప్రజలు చేసుకున్నటువంటి ఒక పెద్ద పుణ్యంగా చెప్పుకోవచ్చు. దానికి సహకరించిన దాతలందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నారు. అవకాశం అందరికీ రాదు. చాలామంది అనుకుంటారు ఒక గుడి కడతానో ఒక బడి కడతానో ఎవరైనా ఇంటికి పోతే చందా ఆడితే అరే వీడు వస్తున్నాడే చందా ఆడుతాడు, 5,000 ఆడుతాడో 2,000 ఆడుతాడు అనుకుంటాం. కానీ ఆ దేవునికి చేసేటువంటి బడైనా గుడైనా సేమ్ దేవాలయాలతో సమానం కాబట్టి బడి కూడా అక్కడ చేసేటువంటి గొప్పతనం, ఆ 2,000 చూపించేటువంటి దాతృత్వాన్ని మనం మనస్ఫూర్తిగా. దేశంలోని ప్రతి వ్యక్తి అసహనం, ఉన్మాదం, హింస వంటి వాటిని విడనాడాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి KVL పునరుద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని సాగరిక పాఠశాలలో AIPSO నేత పొలగాని రవికిషోర్ అధ్యక్షతన స్వేచ్ఛ మత సామరస్యం కోసం చేసిన కృషిపై సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో వినయ్ కుమార్, బాతరాజు నరసింహ ప్రసంగించారు. కార్యక్రమంలో పొంగని రవికిషోర్, రంగాచారి, డాక్టర్ అశోక్, ఉపాధ్యాయులు దేవి, కవిత, కార్తి, ధనలక్ష్మిలతో పాటు గౌతమ్, రేణుక, శివరాజ్, శశికిరణ్, దీక్షిత, కీర్తిరెడ్డి పాల్గొన్నారు. గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కొండాపూర్లోని నారాయణపాటి ప్రాంగణంలో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం నిర్వహించారు. అహింస, శిల నిర్మాణం తదితర అంశాలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. యాంటీ కరప్షన్ స్క్వాడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మగ్గిడి సంతోష్ కుమార్, సోమిరెడ్డి, మహేందర్ రెడ్డి, రామారావు, రహీం తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారు ఆయన
ఎంతో కృషి చేసిన మహనీయుడైన అలాంటి గొప్ప వ్యక్తి ఒక జయంతి మనం జరుపుకోవడం అనేది చాలా ఆనందకరం. అదేవిధంగా శాస్త్రి గారు భారత మాజీ ప్రధాని, ఆయన జయంతి కూడా ఇదే రోజు కావడం కూడా మనకు ఇద్దరి మహనీయుల పుట్టినరోజు ఈరోజు మన యొక్క క్యాంపస్ ఆవరణలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ మీ వార్డులో చెప్పండి సార్. ఈరోజు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా మా నారాయణ కాలేజ్ పార్టీ క్యాంపస్లో మేనేజ్మెంట్ వారు స్టాఫ్ అంతా కలిసి వాళ్ళకు నివాళులు అర్పిస్తున్నాం. ప్లస్ జయంతి సందర్భంగా వాళ్ళ యొక్క సందేశాన్ని మా విద్యార్థులందరికీ చెప్తున్నాం. అహింసావాదం అనేది చాలా గట్టి వాదం, చివరికి విజయాన్ని చేకూరుస్తుంది. అదే అందరూ పాటించాలి, కష్టపడి చదవాలని పిల్లలందరికీ చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. విద్యార్థులందరూ కూడా మహాత్మా గాంధీ గారు ఒకటే మాట చెప్పారు, చదువును పంచుకోండి, చదువును ఎంత పంచితే అది ఎక్స్పోర్ట్ అవుతుందనేది. విద్యార్థులందరూ కూడా ఆయన సిద్ధాంతాలని, ఆయన యొక్క ఆశయాల్ని అందరూ పాటిస్తూ మీరు చదువుకోండి, మీరు నేర్చుకుందని 10 మందికి నేర్పండి, ఆయన ఆశయాలని ముందు తీసుకెళ్ళి భవిష్యత్తులో భారతదేశం అనేది ప్రపంచ దేశంలో అగ్రస్థానం ఉండాలంటే యువత మీదనే ఆధారపడండి. విద్యార్థులారా మీరందరూ కూడా గాంధీ గారి ఆశయాలను ముందు తీసుకెళ్ళాలి. అహింసావాదంతో సిద్ధాంతాలకు పనిచేసుకుంటూ మీరు అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి యొక్క మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మంథనిలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారిరువురి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గాంధీ అడుగుజాడల్లో జాతికి ముందుకు సాగాలన్నారు. మరి పోరాటం చేస్తూ వారి హక్కుల గురించి అనేక కార్యక్రమాలు చేస్తూ తిరిగి మన భారతదేశానికి సంబంధించి ఆనాడు ఆంగ్లేయులు వెళ్తా ఉన్న రాజ్యం మనది, మన దేశాన్ని విడిచిపోవాలి ఆంగ్లేయులని శాంతియుతంగా పోరాటం చేస్తూ మహాత్మా గాంధీ గారు అంటే అహింసకు నిర్వచనం. అహింసా విధానంతోనే స్వాతంత్రం సాధించాలని యావత్ దేశానికి సంబంధించిన ఆ రోజు ప్రజలందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చే కార్యక్రమం. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు మనం అందరం కూడా కలిసి ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే జాతి నిర్మాణం చేయాలని స్వాతంత్రం గురించి పోరాటం చేసి మరి ఆఖరికి ప్రాణాలను కూడా త్యాగం చేసిన మహనీయుల వ్యక్తిలో మన దేశానికి కాదు, ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మహాత్మా గాంధీ గారి పోరాటం ఒక ఆదర్శనీయమైన పోరాటంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ప్రతి ఒక్క ప్రజాస్వామిక మండల కేంద్రమైన ముథోల్తో పాటు వివిధ గ్రామాల్లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సురేష్ బాబు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వెంకటాపూర్ విజేందర్, వ్యవసాయ పరిశోధన సంస్థలు శాస్త్రవేత్త విజయ్ కుమార్, గాంధీ చౌక్లో చైతన్య యూత్ ఆధ్వర్యంలో జాతిపితకు నివాళులర్పించారు. ఈరోజు అక్టోబర్ 2 మన గాంధీ జయంతి, అలాగే మన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని గ్రామ పంచాయతీలో జరుపుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మన గ్రామ సభ ఉంటుంది గాంధీ జయంతి సందర్భంగా. సో ఈరోజు మన గ్రామాభివృద్ధి డెవలప్మెంట్ ప్లాన్ అనేది తయారు చేస్తాము. సో ప్రతి కాలనీని దృష్టిలో పెట్టుకొని, ఊరు మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని, నియోజక కేంద్రము అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రణాళిక 2022-23 గురించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. కాబట్టి అందరు వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీటీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే సారు, అలాగే ఎంపీ గారు అందరి ఫండ్లను దృష్టిలో పెట్టుకొని మనకు వచ్చే ట్యాక్స్, ఆదాయం, వ్యయాలు అన్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ ప్రయత్నం చేస్తాము. దాంట్లో సీసీ రోడ్లు, అన్ని డ్రైనేజ్లు, మిగిలిన కూడా అన్ని డెవలప్మెంట్ ప్లాన్లు కూడా ప్రతి గల్లీని కూడా మనం రాయించుకోవచ్చు. కాబట్టి గ్రామ ప్రజలందరూ అధికారుల సంఖ్యలో పాల్గొని
గ్రామ సభను విజయవంతం చేసి మన ఊరిని ఈ 2023 ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గాను సో మన సమస్యలు అలాగే కాబట్టి ఏమన్నా కూడా మనం చెప్పుకుని అందరు డిస్కస్ చేసుకుని ఏది ప్రాధాన్యత పరంగా అనేది చేయడానికి ఈరోజు అందరు గ్రామ సభకు వచ్చారు. దీని అందరి సంతోషం ఇంకా ఎక్కువ మొత్తం రావాలని కోరుతా ఉన్నాను. అందరికీ గాంధీ శుభాకాంక్షలు, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు. దీంతో పాటు ఏంటంటే వీళ్ళని జయంతి జరుపుకోవడం ఏంటంటే ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ఏదైతే త్యాగాలు కానీ కృషి కానీ ఆ ఫలితం అనేది ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, ఈరోజు ఆఫీస్లో ఉన్నాం. లేకపోతే ఒకప్పుడు ఇట్లాంటి ఆఫీసులు ఉండేది కాదు, మనం వెళ్ళి మన బాధలు ఎవరికి చెప్పుకునేది ఉండేది కాదు. కాబట్టి అవన్నిటికీ వచ్చిన వేదిక గ్రామ సభ. కాబట్టి అందరూ గ్రామ సభకు రావాలి. ప్రతి ఊరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకై ఈ రోజును ఉపయోగించుకోవాలని కోరుతాము. థ్యాంక్ యూ. దేవరుప్పుల మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ఆయన వెంట కలెక్టర్ శివలింగయ్య ఉన్నారు. వీరిరువురికి బతుకమ్మలతో కోలాటం, డప్పు కళాకారుల బృందం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ బతుకమ్మ పండుగ కానుకగా కేసీఆర్ చీరలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహమ్మద్ హమీద్, డిఆర్డీఓ రామ్రెడ్డి, జెడ్పీటీసీ పల్లా భార్గవి, ఎంపీపీ బస్వా సావిత్రి, ఎంఆర్ఓ శ్రీనివాస్, సర్పంచ్ బిల్లా అంజమ్మ పాల్గొన్నారు. సింగరాయపల్లి జోగు భాగ్యమ్మ, పత్తిని ఉమా, ధరావతండ, పెదమాడూరు పాన్వంటి విజయలక్ష్మి, మంపాడు జోగు వెంకట ఎల్లమ్మ, వద స్వరూప, బోనపల్లి కోనేటి సుభాషిణి, కేమిడి రాజేశ్వరి, సీతారాంపూర్ బోనాల శ్రీలత, పొచ్చూరు సుమలత, బొండు సమ్మక్క, చిన్నమాడూరు భూక్య యాకమ్మ, రాధా, వేదిక మీద సార్ని మిగతా వాళ్ళందరూ కూడా ఇస్తాము. సో దయచేసి మీరందరూ కూడా మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల్ చొక్కంపేట గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. దొండ్లపల్లి ఎంపీటీసీ అభిమన్యుడు, సర్పంచ్ మంచాల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. చూడండి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ జయంతి వేళ ఆదర్శంగా నిలిచిన సత్యసాయి సంస్థ, జూబ్లీ బస్టాండ్లో స్వచ్ఛతా కార్యక్రమం. యాప్రాల్లోని గరుడ బ్యాడ్మింటన్ అకాడమీలో పోటీలు ప్రారంభం. జ్యోతి ప్రజ్వల చేసిన బీజేపీ నేత మురళీధరరావు. ఆదర్శంగా నిలిచిన బెస్ట్ సేవా సొసైటీ, కక్కిరేనిలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ. దేవరుప్పులలో బతుకమ్మ చీరల పంపిణీ, మంత్రి ఎర్రబెల్లి, కలెక్టర్ శివలింగయ్యకు ఘన స్వాగతం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.
అందిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.